ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి మొదటి భాగము. శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. రాము, వాసు అనే ఇద్దరు విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ క్లాసులకు వెళ్ళారు. కానీ రాము అనే విద్యార్థి బాగా చదువుతాడు. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగల సమర్థుడు. రెండో విద్యార్థి వాసు టీచర్ పనిష్మెంట్ ఇస్తాడని భయానికి, తల్లిదండ్రులు తిడతారని భయానికి అప్పుడప్పుడు పుస్తకాలు తీసి చదివేవాడు. యాన్యువల్ ఎగ్జామ్స్ రానే వచ్చాయి. రెండవ విద్యార్థి వాసు ఎగ్జామ్ సెంటర్కు వెళ్ళి క్రమశిక్షణగా ఎగ్జామ్స్ రాశాడు. మొదటి విద్యార్థి రాము మాత్రం, నేను మారుమూల ప్రాంతంలో ఉన్నాను, నాకు రవాణా సౌకర్యం సరిగా లేదు, నా కుటుంబ సభ్యులు సహకరించట్లేదు అని సాకులు వేసుకొని ఎగ్జామ్స్ రాయలేదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగల సమర్థుడు. కానీ ఏం లాభం? రెండవ విద్యార్థి వాసు మాత్రం తను నేర్చుకున్న కొద్ది జ్ఞానాన్ని ఎగ్జామ్లో రాసి అన్ని సబ్జెక్టులలో 35 మార్కులతో పాస్ అయి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాడు. రాము ఏమంటున్నాడంటే, తను ఎగ్జామ్స్ రాయకపోగా అన్నీ చదువుకున్న నేను పాస్ కావాలి, కానీ వాసు ఎలా పాస్ అవుతాడు, నెక్స్ట్ క్లాస్కి ఎలా వెళ్తాడు, నేను ఒప్పుకోను అంటున్నాడు. ఆలోచించండి. ఇప్పుడు మనం కూడా నేను ఇంట్లో కూర్చుని అన్ని మురళీలు చదివాను, నాకు అంతా జ్ఞానం తెలుసు అనుకుంటున్నాము. కొద్దిమంది మాత్రం వాళ్ళు నేర్చుకున్న కొద్ది జ్ఞానం అయినా కర్మక్షేత్రంలోకి వెళ్ళి ధారణ మరియు సేవ చేసి యాన్యువల్ ఎగ్జామ్స్లో పాస్ అయి శివబాబా ఇచ్చిన రిజల్ట్ ద్వారా సత్యయుగం వెళ్ళబోతున్నారు. కానీ కొందరు ఏమంటున్నారంటే, మేము అన్ని మురళీలు చదువుకున్నాము, మాకు అంతా జ్ఞానం తెలుసు, వెళితే సత్యయుగం మేము వెళ్ళాలి, వాళ్ళు ఎలా వెళ్తారు అంటున్నారు. ఆలోచించండి. చదువు పూర్తయింది, యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. కర్మక్షేత్రంలోకి రండి, మీరు చదువుకున్న చదువును ఎగ్జామ్ రాయండి, శివబాబా ఇచ్చే రిజల్ట్ తీసుకోండి. శివబాబా ఇస్తున్న వరదానం సదా ఆరోగ్య భవ. ఓం నమ శివాయ.